వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్ల పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాడికి మనకి మోడల్ స్కూల్ టీచర్లు ఏ క్యాడర్కు చెందుతారు, కొత్త జోన్లకు అనుగుణంగా విభజన చేయలే అయినా బదిలీలు అంటూ ప్రభుత్వ పెద్దల ప్రచారం. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క మోడల్ స్కూల్ జియో నెంబర్ 317తో సంబంధం లేక బదిలీ చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అనమాట 194 మోడల్ స్కూళ్ళు అయితే ఉండగా వాటిలో టీచింగ్ వచ్చేవాటికి 3880 మంది ఉన్నారు ప్రజెంట్. నాన్ టీచింగ్లో వచ్చేవాటికి 776. అదేవిధంగా ఈ యొక్క శాంక్షన్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం అయితే 2872 మంది ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ క్యాడర్లో టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్లో పీడీ, డేటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతులు కొనసాగుతున్నాయి. అయితే 2013లో టీచర్ల రిక్రూట్మెంట్ టైంలో ప్రిన్సిపల్ పోస్టులు స్టేట్ క్యాడర్లో ఉండగా పీజీటీ, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా క్యాడర్ను ప్రభుత్వం విభజించింది. ఇక జియో 317 ప్రకారం ప్రస్తుత క్యాడర్ విభజన జరుగుతుందంటూ, దీని ప్రకారం మోడల్ స్కూల్లో ఎంప్లాయీస్ క్యాడర్ను విభజించాలంటూ, అదేవిధంగా ఈ యొక్క జోనల్ క్యాడర్ కానివ్వండి, స్టేట్ క్యాడర్కి సంబంధించి ప్రిన్సిపల్ కానివ్వండి, పీజీటీ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులుగా, అదేవిధంగా టీజీటీ పోస్టులుగా జోన్ పోస్టులుగా మార్చే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ గురుకుల ప్రిన్సిపల్ పోస్టులో దీనికి సంబంధించిన ఒక కేసు అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఏదైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవే అంతిమం అంటూ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి సామాజిక సంక్షేమ శాఖ పరిధిలో పనిచేసే గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపల్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలే అంతిమమని హైకోర్టు అయితే చాలా క్లియర్ కట్గా చెప్పిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనమాట పాఠశాల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి 2017లో ఇక టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే జియో నెంబర్ 29 జారీ చేసింది. ఈ పోస్టులకు పీజీలో చదివిన సబ్జెక్టులకు అనుగుణంగా బీఎడ్లో టీచింగ్ మెథడాలజీ సబ్జెక్టులు ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. పీజీలో బీఎడ్ ఒకే రకమైన సబ్జెక్టులు చదివిన వారు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో పీజీకి సంబంధించి అవే అంతిమంగా తీసుకుంటామంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా హైకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి రీసెంట్గా వేసినటువంటి కేసుకు సంబంధించి మనకి ఒక కొత్త తీర్పు అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్లో 2017లో రిలీజ్ అయిందనమాట. ఈ యొక్క గురుకుల ప్రిన్సిపల్స్కి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్లో ఏవైతే పేర్కొన్నారో ఈ యొక్క మెజర్మెంట్స్ అనమాట, క్వాలిఫికేషన్స్కి సంబంధించి పీజీ కానివ్వండి, డిగ్రీ స్థాయిలో ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో ఖచ్చితంగా కన్ఫామ్గా అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక వేరే ఎటువంటి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదంటూ కూడా హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ ఫిల్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మోడల్ స్కూల్స్ కానివ్వండి, టీఎస్పీఎస్సీకి సంబంధించిన గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.